విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం A2, B4, C7, D6. భారతదేశం విస్తీర్ణంలో 7వ స్థానం. సమాన ఎత్తుగల ప్రదేశాలను కలుపుతూ గీయబడే ఊహారేఖలు, అక్షాంశాలు, రేఖాంశాలు, కాంటూరు రేఖలు, గ్రిడ్. ఈ 4 ఆప్షన్లో సరైన సమాధానం కాంటూరు రేఖలు. భారతదేశ భౌతిక పటంలో నీలి రంగులో చూపించే భాగాలు: మైదానాలు, పర్వతాలు, జలభాగాలు, పీఠభూములు. ఆన్సర్ జలభాగాలు. పటంలోని వివరాలను అర్థం చేసుకున్నట్టుకు ఉపకరించే అంశాలు తెలుపు పట్టిక. లెజెండ్ పటం నమూనా, దిక్కు, పటం రంగు. సరైన సమాధానం లెజెండ్. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడానికి ప్రామాణికంగా ఉపయోగించినట్టు ఆ ప్రదేశంలోని పళ్ళ ప్రాంతం, మీన్ సీ లెవెల్, ఆ ప్రదేశంలోని నది నీటి మట్టం, ఆ ప్రదేశంలోని నేలలు సగటు ఎత్తు. మీన్ సీ లెవెల్ MSL సముద్ర మట్టం ఎత్తు. పీఠభూమిని గుర్తించుటకు ఉపయోగించే రంగు: ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఊదా. సరైన సమాధానం పసుపు. ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారకుండా ఉండే స్కేలు. ఇక్కడ ఆప్షన్స్ వాక్య రూప స్కేలు, గ్రాఫ్ రూపంలో స్కేలు, నైష్పత్తిక స్కేలు, సాంప్రదాయిక స్కేలు. సరైన సమాధానంగా నైష్పత్తిక స్కేల్ను తీసుకుందాం. భారతదేశం మధ్య గుండా ప్రయాణించే ప్రధాన అక్షాంశం. ఆప్షన్స్ భూమధ్య రేఖ, మకర రేఖ, కర్కట రేఖ, గ్రీనిచ్ రేఖ. ఈ 4 మనకి కర్కట రేఖ అనేది భారతదేశం మధ్య గుండా మాత్రమే ఇందులో సరైన సమాధానం కర్కట రేఖ. ఇక్కడ సరైన సమాధానం. ఈ క్రింది నదులలో అరేబియా సముద్రంలో కలిసే నది ఏది? ఆప్షన్స్ గోదావరి నది, మహానది, శరావతి నది, కావేరీ నది. ఆన్సర్ శరావతి నది. మిగతా నదులన్నీ బంగాళాఖాతంలో కలుస్తాయి. సాధారణంగా పటం యొక్క పైభాగంలో చూపించే దిక్కు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. దీనికి సరైన సమాధానం ఉత్తరం. ఎప్పుడు మ్యాప్లో నార్తే చూపిస్తుంది. వాస్కో డి గామా కాలికట్టును చేరుకున్న సంవత్సరం. ఆప్షన్స్ 1492, 1494, 1496, 1498. 1498లో భారతదేశంలో కాలికట్టును చేరుకున్నాడు. పటాల తయారీలో ప్రక్షేపణ విధానంలో ప్రవేశపెట్టిన టాలమీ, గెరాటస్, మెర్కాటర్, అనాక్సి మండర్, ఎరిటోడోస్. ఆన్సర్ గెరాటస్, మెర్కాటర్. దీనికి సరైన సమాధానం. సుమరియన్ బాబిలోనియన్ల నుంచే పటాలుగా ఉపయోగించబడినది. చర్మాలు, చెట్టు బెరడులు, మట్టి పలకలు, శిలలు. క్రింది వాటిలో సరైన సమాధానం మట్టి పలకలు. ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొట్టమొదటి యాత్రికుడు. ఆప్షన్స్ కొలంబస్, వాస్కో డి గామా, మాజెల్లన్, టాలమీ. ఈ 4 మొట్టమొదటిగా ప్రపంచాన్ని చుట్టూ వచ్చినాడు మాజెల్లన్. మాజెల్లన్ అనేటువంటి నావికుడు మొట్టమొదటి ప్రపంచాన్ని చుట్టూ వచ్చాడు. ఒక ప్రాంతం యొక్క సమగ్ర సమాచారం అందించు పటాలు. ఆప్షన్స్ భౌతిక పటాలు, రాజకీయ పటాలు, ఫోటోగ్రాఫిక్ పటాలు, చారిత్రక పటాలు. ఈ 4 సరైన సమాధానం చారిత్రక పటాలు. ఇదే సరైన సమాధానం. కాంటూరు రేఖల మధ్య దూరం అధికంగా ఉంటే ఆ ప్రాంతం యొక్క వాలు ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్స్ ఎక్కువ, తక్కువ, సమతలం, చెప్పలేం. ఈ 4 సరైన సమాధానముగా తక్కువని తీసుకుందాం. ఇక్కడ వాల్ అనేది తక్కువగా ఉంటుంది. గడ్డి భూములను సూచించుటకు పటాలలో ఏ రంగులను ఉపయోగిస్తారు? పసుపు, లేత ఆకుపచ్చ, లేత బూడిద, లేత నీలం. గడ్డి భూములకి, మైదానాలకి, పీట భూములకి ఒక్కొక్క రంగు ఉపయోగిస్తారు. ఇందులో సరైన సమాధానంగా లేత ఆకుపచ్చని తీసుకుందాం. లేత ఆకుపచ్చని సూచిస్తారు. గ్లోబ్పై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దేని ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు? ఆప్షన్స్ రేఖాంశాలు, అక్షాంశాలు, గ్రిడ్, భూమధ్య రేఖ. ఈ 4 సరైన సమాధానంగా గ్రిడ్ని సూచిస్తాం. గ్రిడ్ ద్వారా మాత్రమే మనం ఒక ప్రదేశం యొక్క ఉనికిని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. భారతదేశం ఆసియా ఖండంలో ఏ భాగంలో ఉంది? ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, పశ్చిమ. ఈ 4
సరైన సమాధానంగా మనం దక్షిణంని తీసుకుందాం. దక్షిణ భాగంలో మాత్రమే భారతదేశం ఉంది. ఆసియా ఖండంలో దక్షిణ భారత్లో ఉంటుంది. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 కిలోమీటర్ అనేది ఏ రకమైన స్కేలు? ఆప్షన్స్: వాక్యరూప స్కేలు, గ్రాఫ్ స్కేలు, నైస్పెక్టిక్ స్కేలు, సాంప్రదాయిక స్కేలు. ఇందులో సరైన సమాధానముగా వాక్యరూప స్కేల్ని తీసుకుందాం. ఇందులో బయట నుండే 10 కిలోమీటర్లను కూడా మ్యాప్లో 1 సెంటీమీటర్ మాత్రమే చూపిస్తాం. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు మొదలైన వాటిని తెలియజేయు పటాలు. ఆప్షన్స్: రాజకీయ పటాలు, భౌతిక పటాలు, చారిత్రక పటాలు, విషయ నిర్దేశక పటాలు. ఈ 4గింటిలో సరైన సమాధానముగా మనము భౌతిక పటాలని తీసుకుందాం. ఇక్కడ భౌతిక పటాలు సరైన సమాధానం. ఇక్కడ ఏ పటం దేనికి ఉపయోగిస్తారనేది మనం తెలుసుకోవాలి. గడిచిపోయిన కాలం యొక్క వివరాలను చూపు పటాలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్స్: చారిత్రక పటాలు, భౌతిక పటాలు, రాజకీయ పటాలు, విషయ నిర్దేశక పటాలు. చారిత్రక పటాలు అనేది సరైన సమాధానం. ఇక్కడ ఒక ప్రాంతం యొక్క హిస్టరీని తెలియజేస్తుంది అన్నమాట. చారిత్రక పటాలు, రాజకీయ పటాలు ప్రాంత సరిహద్దులు చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.